చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో దోచుకొని రంగం లేదు, అధికారాన్ని అడ్డపెట్టుకొని విపరీతమైన అడ్డదారులు తొక్కని డిపార్ట్మెంట్ లేదు. ఇసుక, మద్యం, మట్టి, ఇంకా పోస్టులు బదిలీలు, ప్రమోషన్లు, ఇదిగానే బ్రహ్మాండమైన డబ్బు. చాలాసార్లు మాట్లాడుకున్నదే. ఈరోజు ఒక ప్రధాన పత్రిక బేరం కుదిరితేనే బదిలీ అని చెప్పి దీన్ని మరింత కులంకుశంగా రాసుకుంటూ వచ్చారు. వీళ్ళు రాసినా రాయకపోయినా డబ్బులు ఇవ్వకుండా చిన్న క్లర్క్ పోస్టులు కానీ బదిలీ జరగడం లేదు. ఇంకేడైనా కనుక కీలకమైన పోస్ట్, కీలకం అంటే మీరు మరి ఇంకేదో వాళ్ళు పొడిసి ఇంకేదో పుల్లు జనానికి మేలు చేసేయడం కాదు. కీలకం అంటే ఎక్కువ దోచుకునే అవకాశం ఉంటే ఆ పోస్టులకు అధికారులు ఎక్కువ ఎత్తున్నారు, దానికి అధికార పార్టీ నేతలు ఎక్కువ పాడుతూ ఉన్నారు. ఏకంగా కొన్ని చోట్ల వేలం పాటే పడుతున్నారట ఈ పోస్టుకి ఇంత అని. ఏకంగా వేలం పాటనే అండయ్య నువ్వు ఎంత ఎంత ఎమర్జెన్సీ అని చెప్పి బదిలీ కావాలన్నా, మీ కుటుంబ సభ్యులు బదిలీ కావాలన్నా, అదే కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగోలేక బదిలీ కావాలన్నా అవంతా జాంతనే. నువ్వు ఎంత ఇచ్చుకుంటావు, ఎవరికి ఇచ్చుకోవాలి? బదిలీ జరగాలి అంటే ఎమ్మెల్యే సిఫార్సు లేక కావాలట. ఎమ్మెల్యే సిఫార్సు లేక డబ్బులు తీసుకోకుండా ఇస్తలేరట. నువ్వు ఉన్నతాధికారికి పోయి ప్రొసీజర్ ప్రకారం ఎంత మొరు పెట్టుకున్నా పోయి ఎమ్మెల్యే సిఫార్సు లేక కావాలంటారట. వీళ్ళు ఇంత పాట పాడి వేలం పాట, ఈ పోస్ట్కి ఎంత, ఆ పోస్ట్కి ఎంత అని ఆ సిఫార్సు లెక్కలు ఆ పోస్టులు అమ్ముకుంటూ ఉన్నారు. తాజాగా జంగారెడ్డిగూడెం డివిజన్లో ఒక మండల స్థాయి అధికారి వాళ్ళ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి బాగోలేదు అని నన్ను బదిలీ చేయాలి అని చెప్పి దానికి సంబంధించిన అన్ని ఆధారాలు చూపించి వేడుకున్నా కూడా అధికారులు పక్కన పడేశారట. కారణం, ఆయన అడుగుతున్న బదిలీకి స్థానిక ఎమ్మెల్యే మరొకరికి అమ్ముకున్నారట. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు తన అవసరాలు, ఇబ్బందులు, అర్హతలు అన్నింటినీ వివరించి ఒక మండలంలో పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థిస్తే సంబంధిత ఎమ్మెల్యే సిఫారసు రావాలని ఉన్నతాధికారులు చెప్పారట. అయితే ఆ ఉద్యోగి ఎమ్మెల్యే కార్యాలయాన్ని ఆశ్రయిస్తే ఆ పోస్టును అప్పటికే ఇతరులకు అమ్మేసుకున్నారట. పట్టు పరిశ్రమ శాఖలో ముడుపులు తీసుకొని బదిలీలు చేస్తున్నారని ఏకంగా కొందరు ఉద్యోగులైతే చీఫ్ విజిలెన్స్ కమిషనర్కే ఫిర్యాదు చేశారు. 5 లక్షల నుంచి మొదలెడితే 20 లక్షల వరకు ఎక్కడైనా చూడండి. ఈ పత్రికలు రాసుకుంటూ వచ్చేది ఇంకా తక్కువే ఉండొచ్చు. ఏడీ పోస్ట్ కోసం అంట కదిరిలో 5 లక్షలు తీసుకున్నారట. ఏడీ పోస్ట్ కోసం కదిరిలో 5 లక్షలు, చిత్తూరులో 8 లక్షలు, సత్యసాయి జిల్లాలో 10 లక్షలు ఒక్కో దగ్గర ఒక విధంగా వసూలు చేస్తున్నారని, దీనిపైన విచారణ జరపాలని పట్టు పరిశ్రమ శాఖ దానికి సంబంధించిన ఉద్యోగులు వెళ్ళి చీఫ్ విజిలెన్స్ కమిషనర్కి ఫిర్యాదు చేశారట. ఒక్క దగ్గరేండి, అది ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా రెవెన్యూ, వైద్య, ఆరోగ్య శాఖ, విద్యుత్, పంచాయతీరాజ్ ఈ శాఖల్లో ఉద్యోగులైతే సిఫార్సుల కోసం టీడీపీ ఎమ్మెల్యేలు చుట్టూ తిరుగుతున్నారట. ఎందుకంటే మంచి లంచాలు వస్తాయి కదా, మంచి లంచాలు వస్తాయి కదా. అధికార పార్టీ, ప్రజాప్రతినిధులు, సామాజిక వర్గము, డబ్బులు, ఈ అంశాలన్నీ బేరీజ్ వేసుకున్నాక సిఫార్సు లేఖలు ఇస్తున్నారట. డిప్యూటీ తహసీల్దారు, సర్వేయరు, తహసీల్దారు ఇటువంటి పోస్టుల కోసం లక్షలు పలుకుతూ ఉన్నాయట. ఇక్కడ రాసుకుంటూ వచ్చారు. చివరికి ఆసుపత్రుల్లో స్టాఫ్ నర్సు లాంటి పోస్టు కోసం కూడా వసూలకు దిగుతున్నారట. స్టాఫ్ నర్స్ అంటారు, అది ఇంకా కనిపించని మాఫియా. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్ని మందులు వస్తాయి తెలుసా? ప్రైవేట్ మెడికల్ షాపులకు అమ్మేసుకుంటారు. ఎవరైనా కనుక పేదోళ్ళు అది ఇది అడిగినారనుకో, వీళ్ళే ఇదేదో వీళ్ళమ్మ నాయన సొమ్మితున్నట్టు మొహం పెట్టుకుంటారు చేదరించుకొని. ఏదో వీళ్ళ ఇంట్లో వీళ్ళ అమ్మనాన్న సొమ్మెత్తున్నట్లు మొహం బేవని పెట్టుకుంటారు, పెంట దగ్గర మొహం పెట్టినట్లు. ఈ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఎన్ని మందులు వస్తాయి తెలుసా? అన్నీ అమ్మేసుకుంటారు. స్టాఫ్ నర్స్ లాంటి పోస్టులకు కానీ వస్తువులు దిగుతున్నారట. స్టాఫ్ నర్స్ లాంటి ఇది కానీ పెద్ద కలెక్షన్నే కనిపించదు, ఫుల్ వసూళ్ళు ఉంటాయి ఇందులో. అమ్ముకుంటారు మందులు, ఇంకేంది, పంచుకుంటారు మంచి కింద. తిరుపతి అర్బన్ తహసీల్దార్ పోస్టుకి అయితే కోట్ల రూపాయలు పెరుగుతుందట. అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్లో ఉన్న తిరుపతి జిల్లాకు చెందిన ఒక తహసీల్దార్కి అర్బన్లో పోస్టింగ్ ఇచ్చేందుకు కోట్లలోనే బేరం కుదిరిందట. గతంలో ఆయన రేణిగుంట, ఏర్పేడు మండలాల్లో పనిచేశారట.
ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు తేలడంతో సస్పెండ్ చేశారట. ఇప్పుడు ఆయన కీలకమైన తిరుపతి అర్బన్ తహసీల్దార్గా నియమించేందుకు రంగం సిద్ధమైందట. కోర్టులు తీసుకొని కూటమి పార్టీ ప్రజాప్రతినిధి ఈ వ్యవహారాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారట. మొత్తం అమ్మకదొక్కుతున్నారు. ఆడ చూసినా అసలు కాసింత స్పేస్ దొరికితే డబ్బులే. ఏమో తర్వాత ఎవరు చెప్పినా నేను అట్లే ఏదో ముఖ్యమంత్రి గారు అయితే సీరియస్ వార్నింగ్, సీరియస్ వరకే ఆ స్క్రోలింగ్లకు పనికొస్తుంది. ఎవరు దేకట్లే. డబ్బులుంటే తర్వాత సంగతి తర్వాతలే అనుకుంటున్నారు. ఆడ దొరికితే ఆడ దోసుకుంటూ ఉన్నారు. అధికారము, ఉద్యోగము, పదవి, బాధ్యతలు, దోపిడీకి మాత్రమే వాటిని ఉపయోగిస్తామంటే ఇటువంటివి ముదిరిపోతే ఇంకా జనాల తిరుగుబాటు ఒకటే పరిష్కారం. కానీ అది ఎప్పటికీ జరగదు. కానీ